గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2026 2026 జూన్ 11, 12, 13వ తేదీలలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ విజయవాడ. పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రముఖ బ్రాండ్లను కలవండి, అత్యాధునిక సాంకేతికతలను తెలుసుకోండి, నిపుణుల సెషన్లలో పాల్గొనండి మరియు పరిశ్రమ ప్రముఖులతో నెట్వర్క్ ను విస్తరించుకోండి. నమస్తే అండి. నమస్తే. పంజాబ్ లో జరిగిన దారుణ సంఘటన మనం ఇవి చూస్తూనే ఉన్నామండి. మొదట ఫ్రెండ్షిప్ పేరుతో ఆ రిలేషన్ స్టార్ట్ అవుతుంది. మంచిగా ఫ్రెండ్స్గా ఉంటారు. ఆ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు బాగుంటుంది, కానీ మధ్యలోకి ప్రేమ అనేది ఒకటి వచ్చి చేరుతుంది. ఆ తర్వాత అసలైన రంగు బయటపడుతుంది. ఫ్రెండ్షిప్లో మనం ఒక పార్ట్ మాత్రమే చూపిస్తాం. అదే ఒక రిలేషన్ ప్రేమ అనేసరికి ఇంకొక సైడ్ కనిపిస్తుంది. వాళ్ళకి నచ్చదు, బ్రేకప్ అవుతుంది. కొంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు, కానీ కొంతమంది కక్ష పెంచుకుంటున్నారు. పంజాబ్లో అలానే ఆమెను పరిగెట్టించి 32 సార్లు ఆమెను కత్తితో పొడిచి అడ్డొచ్చిన వాళ్ళపైన కూడా వీరంగం చేసి చంపేశాడు అతను. బాధాకరం, చాలా చాలా బాధాకరం. ఇప్పుడు ఇవెందుకు ఇలా జరుగుతున్నాయి అని మనం విశ్లేషించుకోవటమే. అంతే. ఇప్పుడు అక్కడ 32 చోట్ల పొడిచాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, దానివల్ల మనకేమీ మాట్లాడుకున్నందువల్ల వచ్చేదేమీ లేదు. ఎలాగో పోస్ట్ మార్టం రిపోర్ట్లో మొత్తం రిపోర్ట్ అంతా వచ్చేస్తుంది. కానీ అసలు దీనికి ఆది అంతం ఏంటి? అసలు ఏం జరుగుతుంది సమాజంలో? స్త్రీ పురుషుల సంబంధాల మధ్యలో ఏం జరుగుతుంది? అసలు ఎందుకు స్త్రీని నన్ను కాదంటదా? నా ప్రపోజల్ని వ్యతిరేకిస్తుందా? నేను చెప్పినట్టు ఎందుకు వినదు? నేను చెప్పినట్టే వినాలి. ఇలాంటి భావజాలం ఏదైతే ఉందో మగపిల్లల్లో, ఒకప్పుడు ఈ భావజాలాన్ని ఆడపిల్లలు కూడా అది ఒక ప్రేమగాను, లేకపోతే అది ఒక అతనికి నా మీద చచ్చేంత ఇష్టం అంట. అబ్బా, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? చచ్చేంత ఇష్టము, చంపేంత ఇష్టము కరెక్ట్ కాదమ్మా అని ఎవరు చెప్పాలి వీళ్ళకి? అయితే దీని నుంచి అమ్మాయిలు ఎంతో కొంత బయటకు వస్తున్నారు. ఈ చచ్చేంత ప్రేమ, చంపేంత ప్రేమ మాకొద్దు, బతికించే ప్రేమ, బతికే ప్రేమ ఉంటే చాలు అని అమ్మాయిలు అనుకుంటున్నారు. ఇప్పుడు పైగా ఆర్థిక స్వతంత్రం ఉన్న అమ్మాయిలు ఖచ్చితంగా అబ్బాయిల యొక్క మితిమీరిన ప్రవర్తనని, అంటే ఒక రకంగా వాళ్ళ అమ్మతోటి ప్రవర్తించే వాళ్ళ నాన్న లాంటి ప్రవర్తనను కూడా సహించట్ల ఆడపిల్లలు. వాళ్ళ ఇది కరెక్ట్ కాదు నాన్న అని చెప్తున్నారు, ఇష్టపడట్లేదు. ఇది వద్దు, ఇది మంచిది కాదు అని చెప్తున్నారు. తండ్రికే చెప్పగలిగిన వాళ్ళు భర్తకు చెప్పరా? ఆ తండ్రిలో లోపాలని చూడగలుగుతున్నారు అంటే భర్తలో లోపాలని, స్నేహితుల్లో లోపాలని, పెళ్లి చేసుకోబోయే వాళ్ళ లోపాలని కూడా చూడగలుగుతున్నారని అర్థం. చెప్తున్నారండి, అదే చెప్పాలి కూడా కదా. చూడబట్టే కదా నో చెప్పగలుగుతున్నారు. నో చెప్పే పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఒట్టిగా నో చెప్పట్లే. ఆ మనిషి యొక్క ప్రవర్తన వీళ్ళకి సందేహాస్పదంగా ఉంటుంది, అనుమానాస్పదంగా ఉంటుంది, భరించలేనంతగా ఉంటుంది, ఊపిరాడనంతగా ఉంటుంది. ఈ ఊపిరాడనంతగా ఉండే సంబంధంలో నుంచి వాళ్ళు బయటకు వచ్చేయాలనుకుంటున్నారు. మరి బయటకు వచ్చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఆ హక్కు లేదు అని చెప్పి ఈ మగపిల్లలు వాళ్ళని చంపటానికి తెగబడుతున్నారు. ఈ పిల్ల నాదిరా అనే సినిమాలు ఉన్నాయి, చూసారా? ఇవి అండి అసలైన దుర్మార్గాలు. ఈ పిల్ల నాదిరా అంటే ఆ పిల్ల నీది ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకున్నంత మాత్రాన కూడా ఆ పిల్ల నీది కాదు. ఎప్పుడు నీదవుతుంది అంటే అది కూడా ఒప్పుకుందాం. నువ్వు పూర్తిగా ఈ పిల్లోడు నావాడే అని అమ్మాయి చెప్పగలిగిన రోజు ఆ అమ్మాయి అనుకోవాలి. నీ ప్రవర్తన ద్వారా, నీ బుద్ధి ద్వారా, నీ మాట ద్వారా, నీ చేత ద్వారా ఆ అమ్మాయి అనుకోగలగాలి, నా కోసమే ఉన్నాడు, నా కోసం ప్రాణం ఇస్తాడు. ఇలాంటి భర్త దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. ఈ భర్తతోనే నేను ఈ జీవిత చర్మాంకం వరకు కలిసి ఉండాలి అనేంత ఫీల్ ఇచ్చే మగాడున్నప్పుడు ఆ స్త్రీ అలా ఆలోచించకపోతే తప్పు. కానీ
నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నేను నాకు నచ్చినట్టు ఉంటాను, నేను నేను నా పార్టీలు నేను చేసుకుంటాను, నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను, కానీ నువ్వు మటుకు నాకు నచ్చినట్టు ఉండాలి అనే దగ్గర తేడా వస్తాయి. ఇక్కడ ఏదో అతని విపరీత ప్రవర్తన కావచ్చు, లేకపోతే అతని యొక్క ఓవర్ పొసెసివ్నెస్ కూడా ఒక రకంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఇబ్బందితోటి ఆ అమ్మాయికి నో చెప్పే హక్కు ఉంది. అసలు ఎవరు కాదంటారు దీన్ని? సాధారణంగా చెప్తూ ఉంటారు చూడండి, కొన్ని సినిమాల్లో కూడా మనం చూస్తాం, నీ నవ్వు చాలా బాగుంది, నీ నవ్వుకే పడిపోయా అంటారు. పెళ్ళైన తర్వాత నువ్వు 10 మందిలో నవ్వకు అంటారు. అప్పుడు నచ్చిన నవ్వు పెళ్ళైన తర్వాత ఎందుకు నచ్చదు? ఇంట్లోనే నవ్వాలి, రోడ్డు మీద నవ్వకూడదు. అప్పుడు నచ్చిన గలగలా మాట్లాడారు అనుకోండి, అప్పుడు నచ్చుతుంది. ఏదైనా ఇంటికే పరిమితం కావాలండి. మీరు అన్నట్టు ఆ పొసెసివ్నెస్ ఏదైతే ఉందో, అది ఏదైతే ఉందో అలాంటి వాళ్ళే ఈ నిబంధనలు పెడతారు. ఇప్పుడు నేను అవుట్ రేట్గా అలాంటి మనస్తత్వాన్ని, అంటే ఇలా చంపే మనస్తత్వాన్ని కాదు, నేను నీ కోసం ఉన్నాను, నువ్వు నా కోసం ఉండు అనే ఒక ఇద్దరి అండర్స్టాండింగ్ ఉంది చూసారా, దాన్ని నేను ఎప్పుడూ తప్పుపట్టను. కానీ నేను మగాడిని కాబట్టి నేను ఈ విధంగా ఉంటాను, కానీ నువ్వు మట్టుకు మా అమ్మలాగా ఉండాలి అనే ప్రవర్తన ఏదైతే ఉందో, నువ్వేమో ఇప్పుడు మార్కెట్లోకి ఏ ఫోన్ వస్తే ఆ ఫోన్ కొనుక్కుంటావు, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటావు, మంచి సన్ గ్లాసెస్ పెట్టుకుంటావు, విచ్చలవిడిగా పబ్బులని పార్టీలని తిరుగుతావు. నీ జీవన శైలి ఎలా ఉంది? ఇవాళ పూర్తి ఆధునికంగా ఉంది. కానీ నీ భార్య మట్టుకు పూర్తిగా మీ అమ్మ నిన్ను ఎలా అయితే అన్కండిషనల్గా లవ్ చేసిందో, ఆ అన్కండిషనల్ లవ్ను కోరుకుంటారు వీళ్ళు. అది వచ్చిన ప్రాబ్లము. పోనీ వీళ్ళు అన్కండిషనల్ లవ్ ఇస్తారా అంటే అది ఉండదు. అందువల్ల ఈ స్నేహాలతో మొదలయ్యి ప్రేమగా మారిన తర్వాత పెళ్ళి వరకు వెళ్ళేలోపు ఇలాంటివి జరుగుతున్నాయి. వీళ్ళు నో అంటే నోని భరించలేకపోతున్నారు. నో అనేది ఒక ప్రాథమిక హక్కు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే వెంటనే వచ్చేస్తారు కొంతమంది అక్కలు, వచ్చేసి అదే అబ్బాయి కనుక నో అన్నాడు అనుకో, మీరు వెళ్ళి కేసులు పెడతారా? ఇప్పుడు అమ్మాయి ఎందుకు నో అన్నది? ఇప్పుడు అబ్బాయి కూడా సకారణాలతోటి నో చెప్పాడు అనుకోండి, కాదని ఎవరంటారు? అబ్బాయికి పెళ్లికి ముందే అన్ని కావాలి కదా, అంతా అయిన తర్వాత ఇంకొద్దు అని చెప్తాడు. అదే అబ్బాయి రీజన్ కాబట్టి ఎందుకు నువ్వు చెప్తావు అంటారు ఆడపిల్లలు. అమ్మాయి అది కాదు కదా. అమ్మాయి అది కాదు కదా. ఇప్పుడు మీకు అర్థమైంది, వాళ్ళకి అర్థం కాదు. కావాలని మాట్లాడుకునే మాటలు అట్లుంటాయి. సరే, ఏది ఏమైనప్పటికీ ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు మనం చూస్తానే ఉన్నాము. ఇది ఫస్ట్ది కాదు, ఇది ఆఖరిది కూడా కాదు. కాకపోతే ఒక సర్వస్వతంత్రురాలైన అమ్మాయి, తను చదువుకుంది, తనతో పాటు ఉద్యోగం చేస్తుంది. అలాంటి అమ్మాయి ఇవాళ తన ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఉరికిచ్చి ఆ సీన్ చూస్తే అసలు దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా దూరంగా పారిపోయారు. అలా పారిపోవటం కూడా చాలా తప్పులేండి. వెనక నుంచి అయినా ఏదన్నా కొట్టైనా, ఇప్పుడు ఆత్మరక్షణార్థం చేస్తే వాటికి శిక్షలు కూడా ఉండవు, ఏదో ఒకటి చెయ్యొచ్చు. కానీ మరీ ఇంతలా చేస్తాడా అనుకోలేదు అంటారు ఇప్పుడు వాళ్ళు. చూడండి చుట్టుపక్కల వాళ్ళు. ఏదేమైనా ఒక రకమైన ఉదాసీనత అక్కడ నాకు కనిపించింది. ప్రాణాలకు తెగించి అని, మీ ప్రాణాలు ఇచ్చేయమని చెప్పట్లేదు కానీ వాడు ఒక్కడండి. ఇప్పుడు ఒక్క కత్తితో ఎంతమందిని పొడుస్తాడు చెప్పండి. అందుకని సరే, కానీ మనం ఏం చేయగలము అనుకున్నారు వాళ్ళు. పైగా ఇప్పుడు మోరల్ పోలీసింగ్ వచ్చేస్తే ఇక్కడికి ఎవరు ప్రేమించమన్నారండి? వాడి వెంట ఎవరు తిరగమన్నారండి అని మొదలెడతారు. చదువుకోమన్నాము, ఉద్యోగం చేసుకోమన్నాము, రేపు ఇంట్లో వాళ్ళు చూసిన వాళ్ళని చూసి పెళ్లి చేసుకోమని చెప్పాము. అంతేగాని ఈ మధ్యలో ప్రేమలో దోమలో ఏంటండి? వాడికి అందుకు కాదు, వాడు ఒక హక్కులాగా ఫీల్ అయ్యాడు, ఏం తనదైన దాన్ని జాగ్రత్త చేసుకోవడం తప్ప అని మాట్లాడే మోరల్ పోలీసులు కూడా మన చుట్టూ ఉన్నారు. ఏది ఏమైనా వాళ్ళ పిల్లల
అలా జరిగితేనో లేకపోతే వాళ్ళకి అలా జరిగితేనో ఆ నొప్పి ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఏదైనా సమాజంలో ఇలాంటి మనస్తత్వం అబ్బాయిలకున్నా తప్పే, అమ్మాయిలకున్నా తప్పే, ఎవ్వరికున్నా తప్పే. అసలు ఈ మనస్తత్వమే ఉండకూడదు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.